జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. చేపలు రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనేపోతూ అనుకోలేదు. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరని కూడా ఊహించిండు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాపులు వస్తాయని జగనన్న యాపొద్దు అనుకోలేదన్న. ఎందుకు అనుకోలేదన్నా? అసలు నీ దాకా ఎందుకన్నా? మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు, మీ తాత రాజారెడ్డో తలుచుకుంటే ఎప్పుడో అయిపోయేది కదన్నా. అంటే రాష్ట్రం అంతా ఉన్న చేపలు రొయ్యల షాపులు ఇన్ని సంవత్సరాల నుంచి పులివెందుల్లో లేవన్నమాట. ఈ విషయం తెలిస్తే ఎప్పుడో నేనే వచ్చి పెట్టేవాడిని కదన్నా. అదేమంత కష్టమైన పని కాదు కదా. దగ్గరలో ఉన్న నెల్లూరు, చెన్నై, లేకపోతే మచిలీపట్నం, అంతగా కాకపోతే వైజాగ్, కాకినాడ పోర్టుల దగ్గర నుంచి, లేకపోతే దగ్గరలో ఉన్న చెరువులు, నదుల దగ్గర నుంచి చేపలు రొయ్యలు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒక షాపు రెంట్కి తీసుకుని స్టార్ట్ చేస్తాం, అమ్ముతాం, అంతే కదా. ఈ పని చేయడానికి నువ్వు పార్టీ పెట్టి 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చి 10 ఏళ్లు కష్టపడి సీఎం అయ్యావన్నా, మొత్తమే సాధించావన్నా. ఎట్టకేలకు సీఎం అయ్యి పులివెందుల్లో చేపలు రొయ్యల షాపులు మాత్రం పెట్టించామన్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం పులివెందుల్లో చేపలు రొయ్యల షాపులు కూడా లేకుండా చేశారనమాట. అంటే పాపం పులివెందుల ప్రజలు చేపలు రొయ్యలు తినడానికి కూడా నోచుకోలేదన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి. పోన్లే అన్న, ఆఖరికి 5 సంవత్సరాల్లో ఇదన్నా చేసావు. జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నావు, కడప స్టీల్ ప్లాంట్ 2 సార్లు శంకుస్థాపన చేసావు, లులు మాల్, అమర్ రాజా బ్యాటరీస్, ఇంకా వైజాగ్ లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ తరివేశావు. వైజాగ్ లో పారిశ్రామికవేత్తల సదస్సు అని పెట్టి మన పేటీఎం గాళ్ళని, ఐపాక్ బ్యాచ్ ని, రోడ్డు మీద తోపుడు బళ్ళోళ్ళని సూటు బూట్లేసి తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు అన్నావు. లిక్కర్ ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి, ఆఖరికి గవర్నమెంట్ ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి సగం పంచి సగం దోచేశావు. అమరావతిని అటకెక్కించావు, పోలవరాన్ని పడుకోబెట్టావు. చివరికి 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఇదన్నమాట. పులివెందుల ప్రజలకు కనీసం ఆ చేపల షాపులు రొయ్యల షాపులు మిగిలే. ఆఖరికి 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఇదన్నమాట. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్ట్ గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్ కు ఉంటుంది. జగనన్న ఇంకా జగనన్నని ఫాలో అయ్యే పేటీఎం బ్యాచ్, భజన బ్యాచ్ చూస్తున్నారా? ఒక్క సంవత్సరంలోనే బాబు గారు ఏమేం చేస్తున్నారు? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంట. జగనన్న కంటే 1,00,000 రెట్లు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు ఫాస్ట్ గా ఆలోచిస్తుందంట. దక్షిణాసియాలోనే మొదటిదట. IBM, TCS కలిసి డెవలప్ చేస్తున్నాయండి. ఇంకా తెలుసు కదా, వైజాగ్ లో గూగుల్, TCS, కాగ్నిజెంట్, గతంలో జగనన్న తరివేసిన లులు మాల్, త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్, వైజాగ్ విజయవాడల్లో మెట్రోలు, కడపలో ఏకంగా 2 స్టీల్ ప్లాంట్లు, పోలవరం పరుగులు, అమరావతి ఉరుకులు. నువ్వు 5 సంవత్సరాల్లో చేయనివి చంద్రబాబు 1 సంవత్సరంలో చేసినవి ఎన్నని చెప్పాలి? ఎంతసేపు రూపాయి సంపాదించడం తెలియదు, అక్రమంగా సంపాదించడం, అప్పులు చేసి పంచడం, అది గొప్ప పనేనా? అది గొప్ప పరిపాలనేనా? చేపలు రొయ్యల, మనం చివరికి చేపలు రొయ్యలు, గులకరాయి, కోడికత్తి, గొడ్డలి అక్కడే ఆగిపోయాం. చంద్రబాబు నాయుడు గారేమో క్వాంటమ్ కంప్యూటింగ్ అని, డ్రోన్స్ హబ్ అని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎప్పటికైనా మన పేటీఎం గాళ్ళు, ఫాలోవర్స్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నా ఫీలింగ్.